ఈ బెంగళూరు ట్రాఫిక్లో మార్కెట్ పోయి రావాలంటే సిరాకు వచ్చాయి. అయితే మైండ్ రెండు పక్కల పెట్టాలి తెలుసా, లేదంటే వాసన పైన ఎక్కుతాయని. అంటే ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సేమియా ఉప్మా చేసేసి ఇద్దామా బాగా ఇలా అట్లన్నీ ఫోర్క్ తీసుకొని గ్లాస్లో ఇలా అంటే బాగా పఫీ వస్తుంది. సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇండివర్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. సో ఎక్కువ టైం లేదు మనకి, సరా ఐటమ్స్ రెడీ చేయాలి. మన ఆర్డర్స్ వచ్చేసి రసం రైస్ విత్ ఆమ్లెట్, సెమియా ఉప్మా, కర్డ్ రైస్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు చేసేద్దాం సరా. ఫస్ట్ అయితే నేను రసంకి టమాటాలు, ఎప్పుడు రసం అయిపోయింది ఉడకబెట్టి పెట్టాను అంటే మామూలుగా రసం చేసి పెట్టుకుంటా, బట్ ఇవాళ అయిపోయింది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మనం సేమియా ఉప్మాకి పెట్టేసుకుందాం. సేమియా ఉప్మా ఉప్పిట్ సేమియా ఉప్పిట్. ఆల్రెడీ ఆనియన్స్ నేను సాంబార్కి కట్ చేసి పెట్టాను, బట్ మనకిప్పుడు సాంబార్ కంటే ముఖ్యం ఆర్డర్ కాబట్టి అయ్యయ్యో 1 2 3 4 5 ఏమిటంటే మ్యాటర్ ఏమీ లేదు. ఇప్పుడు నిద్ర అంటే సగం నిద్రపోయాను, నిద్ర వచ్చిందని వెళ్ళి పడుకున్నా. ఆర్డర్ వస్తే లేద్దాం అనేసి. ఎప్పుడు ఈ టైంకి రాదు నాకు ఈవినింగ్, బట్ ఇవాళ వచ్చింది, ఏం చేద్దాం, చెయ్యాలి కదా. టింగ్ 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 30 సెకండ్స్లో క్యారెట్, 10 సెకండ్స్లో క్యారెట్ ఎవరన్నా తురుముతారా? నేనున్నా, అది నేనే. ఈ మధ్య ఎందుకో త్రిషక్క నా ఫీల్డ్లో భలే వచ్చేస్తుంది. లైక్ త్రిషా కృష్ణ నేను ఎప్పుడు ఫాలో అవ్వను కూడా, ఎందుకో తెలియదు మధ్య వచ్చేస్తుంది ఊరికే ఇన్స్టాగ్రామ్లో. అది నేనే. మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. సో మనకి పెనం బాగా వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు చిటిపట్లాడిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, అవి కొంచెం అలా ఎగితే చాలు. కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్, అలానే చిల్లీస్. టన్ నో ప్రాబ్లం. క్యారెట్ బీన్స్ కూడా వేసేద్దాం, ఏగిపోతుంది. వాయిస్ వినపడతా ఉందా? కొంచెం సాల్ట్ వేసేసి మొత్తానికి అయితే రసం కూడా పెట్టాలి కదా. 15 నిమిషాలు ఇదే. నాతో పాటు కన్నా నేర్చుకుంటారా? నేను చెప్తాను, నేనే నేర్చుకుంటున్నా. మనమేం ప్రొఫెషనల్స్ కాదు, బట్ ఒక్కొక్క వర్డ్ తెలుసు నాకు. 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు అంటే మనం నిమిషం అంటాం కాదు, వాళ్ళు నిమిషం అంటారు, అంటే సున్నా తీసేస్తారు. ఇప్పుడు ఇది పిసికినాం కదా, ఇప్పుడు ఈ నీళ్ళు దీంట్లో పోసి కడుక్కుంటాం. ఇది ప్రాబ్లం అంట జనాలకి. చేయి కడిగి అంటే చేతిపండు పిసికి దాంట్లోనే చేయి కడుక్కుంటారు. నిజంగా అర్థం కాదు అందులో ప్రాబ్లం ఏంట. అలా తలకాయ రసంకి తెల్లగడ్డలు దంచి వేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు దంచుదాం. దంచు రైస్ ఎప్పుడు కొంచెం వండి పెట్టుకుంటా, ఒక 2 గ్లాసెస్ అలాగా. సో మనకి అది అయిపోతే మళ్ళీ వండుకుంటాను అనమాట. ఇంతకుముందు నాకు అంటే లైక్ అంటే క్లోజ్ చేయకముందు కిచెను, అదే డిసెంబర్ అట్లా డైలీ 1 kg రైస్ చేస్తాను. అంటే 1 kg చేసి మళ్ళీ ఇంకొక 2 గ్లాసెస్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ 1.5 kg రైస్ పోతా ఉండే. ఇప్పుడు మనం ఆఫ్ చేసి వచ్చాము కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము కొంచెం చేసుకుందాం.
కాబట్టి సో అలాగా ఇలాగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ నేనే అమ్మ అమ్మమ్మ అడగమ్మ మిర్చీలు అయిపోయింది. మిర్చీలు తెచ్చుకోవాల్సిందే. మార్కెట్ కూడా పోవాలా. ఇంత కష్టం తెలుసా ఈ బెంగళూరు ట్రాఫిక్లో మార్కెట్కి పోయి రావాలంటే సిరాకు వచ్చేది. రసం 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 సన్ప్యూర్ రిఫండ్ ఆయిల్. గిన్నె బాగా వేడిగానే ఉంది. ఇప్పుడు ఇందులో ఆవులు, కర్రగాని కర్ర జీలకర్ర, కర్రగాని కర్ర జీలకర్ర, ఇవి ఆవులు. ఇప్పుడు అవి వేసేసిన తర్వాత గార్లిక్, వెల్లుల్లి కబాబు ఫేమస్. పాప 2-3 ఐటమ్స్ కదా మనకి అలా 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 ఆడిచ్చేస్తాం. వాటర్ వేస్తా. సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరికే వచ్చినాడు చెడుగుడు గుడుగుడ కొంచెం అంటే అప్పటి నుంచి ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. సింక్లో ఖాళీ లేదు కెమెరా స్టాండ్ పెట్టడానికి. అది ద సర్ప్రైజు. సో మనకి వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసేసి వాటర్ని హీట్ చేసేద్దాం. ఇది కూడా వేగిపోయింది. అంటే మైండ్ 2 పక్కలా పెట్టాలి తెలుసా, లేదనుకో అస్సాం ట్రైన్ ఎక్కుతాయి అన్నీ. అంటే 2 పక్కల అంటే ఏ స్టవ్ మీద ఉన్నది మాడిపోకుండా చూసుకోవాలి. యాక్చువల్లీ ఎగ్స్ నేను ఇందాక తిందామని ఉడకబెట్టాను. 5 ఉడకబెట్టాను, 3 తిన్నాం, ఇంకా 2 ఉన్నాయి. సో అవే ఇచ్చేస్తా. ఏంటి అప్పటికప్పుడు బాయిల్ చేయాలని కానీ ఇందాకే ఇంతసేపు లంచ్ చేసింది 1 అవర్ అయింది అంతే. ధనియాల పొడి, కారం పొడి, కొంచెం రసం పౌడర్, హోమ్ మేడ్ రసం పౌడర్. మనం ఇంటిలో చేసిన రసం పౌడర్ బయట కొనం కాబట్టి. రసన పొడి, చక్కెర 1 2 3 4 షుగర్. ఇది వచ్చేసి రాలుపు. మన రసం అయిపోయింది. అది ఉడికితే అంటే రసం బాగా తెరిలితే మనము లాస్ట్లో ఏం చేద్దాం చెప్పండి, బంధువులు వేద్దాం. బంధువులు. ఇప్పుడు ఆమ్లెట్కి వేసుకోవాలి. రసం రైస్ అంటే స్పెషల్గా ఏం లేదు, నార్మల్గా పెట్టే రసమే. రసం హీట్ చేసి నేను రైస్ కలిపి ఇచ్చేస్తాను. బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అంటే కొంతమంది కామెంట్ చేస్తారు అన్నీ నచ్చినాయి కానీ రసం రైస్ ఎందుకో కొంచెం మూడ్ ఆఫ్ అనేసి. మీరు మూడ్ ఆఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది కూడా బాగుంటుంది. ఇప్పుడు సేమ్యాలు, జింక మెట్టకి బస్తా ఆమ్లెట్కి రెడీ చేసుకున్నాం. దీన్ని కట్ చేయడం కష్టం, దీంతోనే కట్ చేసుకున్నాం. తిన్ ఒకటే రైసా? ఒకటే రైస్. ಒಂದೇ రసం రైసు, 2 బాయిల్డ్ ఎగ్స్, సేమియా ఉప్మా ఒకటే. సో మనకి ఇది ఆల్మోస్ట్ ఈ వాటర్ అన్నది ఉడికిపోయింది. ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సేమియా ఉప్మా చేసేసి ఇచ్చేద్దామా.
నాకు ఇట్లా కొలత తెలుసు, లైక్ నేను డైరెక్ట్ దాంట్లోనే వేసేస్తాను. అంటే నాకు ఇందులో ఆ వాటర్ లెవెల్కి దీనికి సరిపోతుంది. కప్ కొలత నేను తర్వాత ఎప్పుడన్నా చెప్తాను దీని గురించి. సరిపోతుంది అది వాటర్ అంతా దానికి దీనికి సేమియా లెవెల్. ఇప్పుడు ఆమ్లెట్ చేసుకుందాం. ఇట్స్ కాల్డ్ ఆమ్లెట్. ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్. ఇది కూడా ఇంట్లో చేసుకున్నదే. పెప్పర్స్ తెచ్చుకొని, పెప్పర్స్ మిరియాలు ఎట్లా అంటే నేను కొరికి నమిలి తిని తెచ్చుకుంటా, ఎందుకంటే అది ఘాటు తెలిసిపోతుంది మనకి. మిరియాలు ఎలా తెచ్చుకోవాలంటే, ఎప్పుడు కూడా మిరియాలు తెచ్చుకోవాలంటే ఒకటే టిప్ ఏంటంటే, ఒకటి ఇలా లైక్ ఏమంటారు కొరికి తెచ్చుకోండి. అంటే ఒక మిరియాము టేస్ట్ చూసి తెచ్చుకోండి. ఘాటు వచ్చింది అనుకోండి, 4 సురుము మళ్ళింది అనుకోండి, ప్యూర్ క్వాలిటీ అని. 4 సురుము అని లేదు, ఏదో ఒక కైండ్ ఆఫ్ కసకసా అని ఉంది అని అంటే అది సెకండ్ క్వాలిటీ అనేసి. జీలకర్ర కూడా మనం ఎలా తెచ్చుకోవాలి అంటే, జీలకర్ర ఫస్ట్ స్మెల్ చూడండి, అది గుప్పు మన స్మెల్ వస్తుంది. దాని తర్వాత నమిలి చూడండి. కరెక్ట్గా 15 నిమిషాల్లో చేసేసినాము ఆమ్లెట్. పెరగన్నం ఎంతసేపు పెడతాం చెప్పండి. నేను సాల్ట్ టేస్ట్ ఎప్పుడో ఒకసారి చూస్తానండి, అది అప్పుడప్పుడు వీడియోలో అలా కూడా పడిపోతుంది బై మిస్టేక్గా. అంటే టేస్ట్ చూస్తుంది మ్యాక్సిమం చూడండి, 99%. నేను చేసింది అయితే చూడండి, ఎవరైనా చేసినవి అయితే టేస్ట్ చూడాల్సి వస్తుంది కాబట్టి చూస్తాను. అమ్మమ్మో, బాగా ఇలా చూడండి, ఫోర్క్ తీసుకొని గ్లాస్తో ఇలా అంటే బాగా పఫీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది పాలు వేస్తారు. పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ స్మూత్గా ఉంటుంది అంతే. ఆమ్లెట్ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేస్తా, అప్పుడు బాగా బాయిల్ అవుతుంది. అంటే లైక్ లోపల ఆనియన్స్ కానీ అది కానీ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏమి ఇలా ఏపాకు నేను తర్వాత కూడా వేస్తా. డింపుల్ పడుతుందా? పడట్లేదు. స్మెల్ బాగానే ఉంటుంది. అంటే ఆయిల్లో వేయకపోయినా కరివేపాకు మనం ఇట్లా ఉడికొచ్చేటప్పుడు వేసేస్తేనే ఆ ఫ్లేవర్ అన్నది దాంట్లో దిగుతుంది మ్యాక్సిమము. జింక వేటకి ఇది పెరగన్నంకి. యాక్చువల్లీ మాకు ఈరోజు నందిని పెరుగు అవైలబుల్లో లేదు. అంటే అమెజాన్లో వ్యాలెట్లో 100 రూపాయలు ఉండే, అది క్లీన్ చేసేద్దామని ఎక్స్పైర్ అయిపోతుందని పెట్టాను. బట్ దాంట్లో నందిని పెరుగు లెక్క ఉండే, అందుకే హెరిటేజ్ బాడీ కార్డు వాడుతున్నాం. మన రసం అయితే అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. అయ్యో, ఇప్పుడు దీంట్లో బంధువులు కాలు పెట్టాలి. కాలు పెట్టకూడదు, వేయాలి. ఎమ్మి రసం చూసారా, వేడి రసం రెడీ. మన సేమియా ఉప్మా రెడీ. మాట్లాడుతూనే చేస్తాను నేను. ఇప్పుడు మనకేం చేయాలంటే తిరువాత పెట్టుకోవాలి పెరుగన్నంకి. ఇట్స్ కాలింగ్ రై. ఇంకా మనకు కొంచెం టైం ఉంది కాబట్టి మనం టైం తర్వాత ప్యాక్ చేద్దాం. ఇది బాగుందా? 10 రూపాయల గరిట, బుల్లి గరిటెలు నాకు భలే ఇష్టం. ఇట్లాంటివి ఇవి ఎక్కడ కొంటానంటే తిరునాళ్ళు అలా జరుగుతుంటాయి కదా, తిరునాళ్ళు సంతలు మార్కెట్లు అలాగా, అక్కడ అలాంటి చోట తెచ్చుకుంటా. అలాంటి చోట నాకు ఇలాంటివన్నీ దొరికేది. యాక్చువల్లీ ఐటమ్స్ ఏం లేదు,
అన్నీ అయిపోయినాయి, టైం కూడా అయిపోయింది, రైడర్ అసైన్ అవ్వలేదు కాబట్టి మనం రెడీ కొట్టేస్తాం. జస్ట్ ప్యాకింగ్ ఒకటే కాబట్టి పెండింగ్. ఇప్పుడు ఇది అయిపోయింది. కానీ నాకు ఈ నందిని పెరుగు వచ్చినంత టేస్ట్గా ఏది రావట్లేదు, అదేంటో మరి విచిత్రం. సో ఇవాళ మనం వంట చేసేటప్పుడు ఏం తెలుసుకున్నామంటే మిరియాలు ఎలా తీసుకోవాలి, అలానే జీలకర్ర ఎలా తీసుకోవాలి. సో అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాను, మీరు ఫాలో చేసి ఫుల్ వీడియో చూసేయండి. పెరుగన్నం రెడీ. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుందాం. నాలుగు చుక్కలు వండి ఉజాలలాగా మనం జస్ట్ 4 డ్రాప్స్ లాగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి 250 ml కంటైనరు, 250 ml దీంట్లో చేస్తున్నాం. దీంట్లోకి ఆమ్లెట్ వేద్దాం. చూసారా ఆమ్లెట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సింగిల్ ఎగ్ బట్ ఎంత పెద్దగా వచ్చింది చూడండి. మీకు సింగిల్ ఎగ్గే అయినా కానీ ఎంత బాగా వచ్చింది తెలుసా. అది మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, కొద్దిపప్పు, శనగపప్పు, మినపప్పు, కొంచెం అవి ఇలా ఉండగానే ఒక ఎండుమిర్చి, అలానే ఒక ఇది. అరే రైటర్ వచ్చేసాడు రోయ్. చూసారంటే ఎంత రెడ్గా ఉంటాయో ఇవి, ఏమంటారు దానిమ్మ. మనకు రైడర్ వచ్చేసాడు, ప్యాక్ చేసి ఇచ్చేసేయాలి. కొంచెం లేట్గా కొట్టింటే బాగుండేది, పర్లేదు, నో ప్రాబ్లం. ఒరే రే 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 రసం రైస్ కూడా ప్యాక్ చేయాలి కదా. పెరుగు, అన్నం, राइडर వచ్చేసాడు. हेलो भैया 1 मिनट लेके आ रहे, हो गया. ట్రై చేయండి, ఇట్లా రసం రైస్ చాలా బాగుంటుంది. కొంచెం రైస్ తక్కువ, రసం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మనకి. అక్కడ వెళ్ళేసరికి అది ఇదిగా అయిపోకుండా. సో ఎగ్స్ కూడా 250 ml కంటైనర్లో పెట్టేస్తున్నా, 2 eggs. మన కవర్ లాగేసుకుందాం. పెరుగన్నం
సేమియా ఉప్మా, ఎగ్స్ ఆమ్లెట్. సో ఇది మన ఆర్డర్ రెడీ అయింది, వెళ్ళిపోవాలి. ఎప్పుడు నైటే కాదు, అప్పుడప్పుడు పొగల్లో కూడా ఆర్డర్లు ఇస్తూ ఉంటా. పగల్లో ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, గిన్నెలు అవన్నీ కడుక్కుంటా టైం పడుతుంది కదా. సో నైట్లో క్లీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ చేస్తుంటా. బట్ పగల్లో ఇవాళ కొంచెం ఇల్లు క్లీన్ ఉంది. నేనే ఇద్దరి దియేగా. इस तरफ वो आ जाएगा, नीचे आ जाएगा. थैंक यू भैया. సో మనం ఎప్పుడు కూడా రైడర్కి ఆర్డర్ ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఒక థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత, మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే పాపం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఎండలకి తిరుగుతుంటారు, ఈ వానకి తిరుగుతారు, మెట్లు ఎక్కుతారు, కొంతమంది దగ్గర తిట్టించుకుంటారు, కస్టమర్ దగ్గర ట్రాఫిక్ అన్నీ ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలానే నేను ఎప్పుడైనా నైట్ టైమ్స్లో వచ్చినప్పుడు ఫుడ్ అడుగుతుంటారు కొంతమందికి, నేను ఇస్తాను. కొంతమందికి నేనే అడిగి మరీ ఇస్తాను, భయ్యా తిన్నారా, ఏమన్నా తింటారా అనేసి. కొంతమందికి జ్యూస్లు ఇస్తాను, కాఫీ ఇస్తాను, కూల్ డ్రింక్స్ ఇస్తాను. అలాగనమాట. అంటే టైం ఎక్కువ ఉందనుకో కాఫీ కల్పిస్తా, భయ్య తాగుతారా ఇలా అనేసి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, టీ టైం పడుతుంది కాబట్టి కాఫీ ఇస్తాను, జ్యూస్ ఇస్తాను. అది మన కొంచెం మినిమం రెస్పెక్ట్, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగా. సో అది ఇవాళ మన వీడియో. ఇప్పుడు మన కిచెన్ మళ్ళీ మెస్ అయిందిగా, మళ్ళీ క్లీన్ చేద్దాం. ఇందాక క్లీన్ చేసుకుని అట్లా పడుకున్నాను, ఇట్లా స్లీప్ వేసా. కొంచెం నిద్ర పడింది, చూడండి నా మొహం కొంచెం నిద్రమత్తులోనే ఉంది. అందుకే స్టార్టింగ్ కొంచెం టైం పడింది. మాకు పైన కన్స్ట్రక్షన్ నడుస్తుంది, సో అది ప్రాబ్లం. సో అది ఇవాళ మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ 1 to see సేమియా ఉప్మా, ఎగ్స్, పెరగన్నం, మన స్టాండ్. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. స్టవ్ నీట్గానే ఉంటుంది, బట్ కొంచెం మళ్ళీ అయినా కానీ మళ్ళీ ఒకసారి కడిగేస్తాను, అంటే తుడిచేస్తాను. బాయ్.